బ్రదర్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతే. ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని నేను ఎవరి ద్వారా ఆపరేట్ అయ్యేంత సీన్ లేదు, ఎవరికి నన్ను ఆపరేట్ చేసేంత సీన్ లేదు. ఏం బ్రదర్ ఒక్క కూర్చోండి అన్న వన్స్. గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు, అప్పుడే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ వచ్చింది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రైతులు మిమ్మల్ని ఏ విధంగా నమ్మమంటారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటి కూర్చోండి బ్రదర్, ఇక్కడ ఒక విషయం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. నేను కీలకంగా ఉన్నాను మీరు రాసింది, నేను కీలకంగా లేని ఏం లేదు. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే పరిస్థితి లేకుండా. ఒకటి రెండు, నేను పదే మీకు విన్నవిస్తూ వస్తూ ఉన్నా. ఆ 10 ఏళ్లలో కూడా నేను ఓన్లీ 5 ఏళ్ళే యాక్చువల్గా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఓన్లీ నిజామాబాద్ వరకు పరిమితం చేయడం జరిగింది. అది వాస్తవం, రాజకీయంగా కట్టడి చేసారు, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో మరి అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే 100 పేర్లు చెప్పారు నేను పోయిన దగ్గర రైతులు కానీ ప్రజలు. సో నేను అట్లా కక్షపూరితంగా ఇదైంది అదైంది అని మనం చెప్పడం లేదు. నేనేమంటున్నా, అలైన్మెంట్ మారిన మాట వాస్తవం, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. నిన్న ఓపెన్గా నేను చెప్పిన, మీకు రైతులకు బేడీ లేచింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు, నన్ను క్షమించండి అని కూడా ఓపెన్గా చెప్పిన. ఎందుకంటే చేసిన తప్పు, అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంటుంది. రైతులకు బేడీ లేవన్నది ఏ ప్రభుత్వం చేసినా తప్పే, 100% తప్పే. అది కూడా వాళ్ళ భూమి గుంజుకుంటా